హలో నమస్తే అండి. ఇవాళ పరమాణం చేశానండి, సగ్గుబియ్యం పరమాణము. మనవరాలు మనవాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు ఊరి నుంచి. ఏదో చేసి పెట్టాలనిపించింది, చేస్తున్నానండి. వాళ్ళు చేసుకొని తిన్నా కానీ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు కదండి, అందుకని అది పరమాణం చేసి పెట్టానండి. కోడిగుడ్డు కర్రీ చేశానండి. ఇది ఎండుమిరపకాయలు ఆనియన్తో చేశానండి చట్నీ. ఏడేడు అన్నంలో బాగుంటుంది. చిన్నులపాయ ఆనియన్లు పచ్చడి, నిలవ పచ్చడి అండి, రోటి పచ్చడి. ఇది నెయ్యి అండి, ఏడేడు అన్నంలో వేసుకొని తినొచ్చు. ఇది మజ్జిగ అండి, మజ్జిగ చేసుకొని పెట్టుకుంటాను. ఒకేసారి సాల్ట్ కలుపుకుంటానండి. పద్దాక సరిపోయిందా లేదా అని అది పోసుకునేటప్పుడు మనం ఉప్పు అందించకూడదండి చేతిలో కానీ పళ్ళెంలో కానీ. అందుకని ముందుగానే సాల్ట్ చిక్కటి మజ్జిగ చేసుకొని పెట్టుకుంటానండి. ఇప్పుడు ఎండలు ఎలా ఉండవు, పెరుగు కంటే మజ్జిగ చేసుకొని కొంచెం అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. చల్లగా ఉంటుంది, ఏడు చేయకుండా. మనం తగినంత ఉప్పు చూసుకొని కలుపుకొని పెట్టుకొని ఇట్లాగే పోసేయచ్చండి. వాళ్ళు తినేవాళ్ళకి తాగటానికి ఇస్తే అవసరం ఉంటే తాగుతారు, లేకపోతే అన్నంలో వేసుకుంటారండి. అందుకని చూపిస్తున్నాను. థ్యాంక్స్ అండి చూసినందుకు. రోటి పచ్చడి కూడా చేశామండి, నచ్చితే లైక్ కొట్టండి.